సుట్టిర్కాలు అనుబంధాలు రక్త సంబంధాల నడుమ పైసలే సిచ్చు పెడతాయని అనుకుంటాం గాని పదవులు కూడా తక్కువ పంచాదులు పెడుతున్నాయా? ఇక చూడు, సొంత అన్న చెల్లెలట. నిర్మల్ జిల్లా బైన్సా మున్సిపాలిటీలు ఉన్న 8వ వార్డులా పోటీ పడుతున్న ఈ ఇద్దరు. అన్న పేరు చెర్ల సుభాషు, చెల్లె పేరేమో చెర్ల పుష్పలతనట. అయితే ఈ వార్డులో ఎస్టీ రిజర్వేషన్ వచ్చుడు పోటీ ఎత్తేందుకు వీలు తప్పితే ఇంకెవ్వరు లేకపోవడంతోటి అటు కమలం పార్టీ ఇటు హస్తం పార్టీ పోటీ పడి అన్న చెల్లెలను ఇద్దరిని ఇడగొట్టి పోటీలో నిలబెట్టిరు. ఇటు జనగాం మున్సిపాలిటీ 19వ వార్డులోనేమో ఈ ఇద్దరు తోడి కోడలు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలకేమో దోర్నాల అనిత అనేట ఆమె పోటీ పడుతుంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా ఆమె తోటి కోడలు అశ్విని అనేట ఆమె పోటీ పడుతుంది. ఇక గౌను గుర్తు వచ్చినట్టుంది. మరి ఇద్దరి తోటి కోడలలో ఎవరు గెలుస్తారో, లేకుంటే రెండు పిల్లల నడుమ కోతొచ్చి రొట్టముక్క అందుకపోయినట్టు ఇంకెవరైనా నడుమొచ్చిన వాళ్ళు గెలుస్తారో చూడాలి. కానీ అయితే ఇప్పటిదాకా చూసిన ఈ ఒక్కింట్లకెళ్ళి ఒకటే వార్డులకెళ్ళి పోటీ పడేటోళ్ళ ముచ్చట్లయితే ఒక్కింట్లకెళ్ళి వేరే వేరే వార్డులలో పోటీ పడేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నిర్మల్ జిల్లా నిర్మల్ మున్సిపాలిటీల భార్యాభర్తలు ఇద్దరు పోటీ చేస్తున్నారు. కాకపోతే ఒకటే వార్డులకెళ్ళి కాకుండా వేరు వేరే వార్డులకెళ్ళి అదే 37 వార్డులకెళ్ళి మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ అనే పోటీ పడుతుంటే 36వ వార్డులకెళ్ళి ఆయన ఇంటామే అప్పాల కావ్య అనేటమే పోటీకి దిగింది. ఇద్దరు కాంగ్రెస్ పార్టీలకి వెళ్ళి పోటీ చేస్తున్నారు. అట్లనే 37వ వార్డులకి వెళ్ళి అయ్యన్న గారి రాజేంద్ర అనేట ఆయన పోటీకి దిగుతుంటే ఆయన ఇంటామె అయ్యన్న గారి మాధవ్ అనేట ఆమె 41వ వార్డులకి వెళ్ళి పోటీ చేస్తుందట. వీళ్ళిద్దరేమో కారు పార్టీలకి వెళ్ళి పోటీకి దిగుతున్నారు.